2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది అండ్ ఈ రోజు కనుక ఒకసారి మాట్లాడుకుంటే, రేపు ఎలాగో మనం వీక్ సంబంధించి అప్డేట్స్ మాట్లాడుకుంటాం. ప్రజెంట్ గోల్డ్ గురించి బయట నడుస్తున్న టాక్ ఏంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సార్? సో గోల్డ్కి ఒక ఫేవరబుల్ న్యూస్ వచ్చింది, అంటే గోల్డ్ పెరుగుతుంది. సో గోల్డ్ ఆల్రెడీ నిన్న కూడా పెరిగింది అండ్ ఇవాళ కూడా పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇందాక మీరు చదువుతున్నారు ఒక న్యూస్, లైక్ అన్ఎంప్లాయ్మెంట్ న్యూస్ అమెరికాలో కాస్తంత నెగిటివ్గా వచ్చిందనమాట. సో ఫెడరల్ రిజర్వ్ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తా అంటున్నారు. ఒకవేళ అక్కడ కూడా తగ్గించారనుకుంటే గోల్డ్ ఇంకా పెరుగుతుంది. కానీ ఇవాళ మాత్రం ఈ వీడియో చేసే ముందే ఒక గంట ముందు ఆర్బీఐ నుంచి ఒక అప్డేట్ వచ్చింది దట్ ఎంపీసీ హ్యాస్ డిక్లేర్డ్ మానిటరీ పాలసీ కమిటీ పావులతో ఇంట్రెస్ట్ తగ్గించారు. అంటే మనందరికీ కూడా లోన్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా, ఎగ్జిస్టింగ్ లోన్ తీసుకున్న వాళ్ళు, కొత్తగా అప్లై చేయాల్సిన వాళ్ళందరికీ కూడా, హోమ్ లోన్ ఆర్ పర్సనల్ లోన్ అన్నిటికీ ఆర్ వెహికల్ లోన్స్ అందరికీ కూడా పావుల తగ్గపోతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో 5.5 ఉన్నది రెపో రేట్, కాస్త 5.25 అయిపోయింది. సో దానివల్ల గోల్డ్ ఇంకా ఇప్పుడు లైవ్లో కాస్తంత పెరుగుతుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే పీపుల్ విల్ గెట్ మోర్ మనీ ఇన్ దేర్ హ్యాండ్స్. ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిందంటే ఏంటంటే అందరు తీసుకోవద్దు లోన్ అనుకున్న వాళ్ళు కూడా తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో దట్ సర్క్యులేషన్ ఆఫ్ లిక్విడిటీ విల్ బి మోర్ అనమాట. సో దీనివల్ల ఏంటంటే చాలామంది బంగారంలో పెట్టుబడి పెట్టచ్చు, వాళ్ళ పర్సనల్ అవసరాలు కూడా వాడుకోవచ్చు. సో మనీ విల్ బీ మోర్ ఇన్ సర్క్యులేషన్ బికాస్ ఆఫ్ రెపో రేట్ తగ్గడం వల్ల. ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే కొన్ని అనౌన్స్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇండియన్ గవర్నమెంట్లో, ఎందుకంటే నిన్న రాత్రి రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుటిన్ గారు ఇండియాకు వచ్చారు. సో హీస్ గోన్ టు మేక్ సమ్ బిగ్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి మరి చెప్తున్నారు. ఆల్రెడీ మీటింగ్స్ నడుస్తున్నాయి. మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ పుతిన్ గారు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు అండ్ చాలా కొత్త డెసిషన్స్ రాబోతున్నాయి. అది కాస్త నెక్స్ట్ 1 year కాదు, రాబోయే నెక్స్ట్ 10 years వరకు దాని డెసిషన్ చాలా పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి చెప్తారు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. సో అలా ఎలాంటి కైండ్ ఆఫ్ జాయింట్ స్టేట్మెంట్స్ వస్తాయి, రెండు దేశాల మధ్యలో ఎలాంటి కైండ్ ఆఫ్ ఒప్పందాలు జరగబోతున్నాయి, ఇవన్నీ కూడా అందరూ వెయిట్ చేసి వినాల్సింది, జాగ్రత్తగా చూడాల్సింది. ఎందుకంటే ఇండియాకి ఒక చాలా క్లోజ్ ఫ్రెండ్, ఒక మంచి పార్ట్నర్ లాంటి కంట్రీ రష్యా. సో కాబట్టి ఇంపార్టెంట్ విషయాలు జరగబోతున్నాయి. కానీ ఈ రియాక్షన్స్ ఎప్పుడైతే జాయింట్ స్టేట్మెంట్ మన రెండు దేశాలు ఇస్తాయో, దీని తర్వాత ఇప్పుడు పెద్ద మనిషి అక్కడ కూర్చున్న ఆయన అమెరికాలో ట్రంప్ గారు ఒక నెగిటివ్ స్టేట్మెంటే ఎక్కువగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల డాలర్ స్ట్రాంగ్ కాబోతుంది, రూపాయి ఇంకా వీక్ కాబోతుంది. ఎందుకంటే దానివల్ల ఏం జరుగుతుందంటే ఆయన గారు ఒకవేళ నెగిటివ్ స్టేట్మెంట్ ఏమైనా ఇచ్చారనుకోండి ట్రంప్ గారు, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మెల్లమెల్లగా పుల్ అవుట్ చేస్తున్నారు ఇండియా నుంచి. అది కాస్త ఒక నెగిటివ్ న్యూస్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. రెండోది ఏంటంటే అమెరికా కానివ్వండి, యూరోప్ కానివ్వండి, రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనచ్చు. మరి ఇండియా ఎందుకు కొనకూడదు? అదేం న్యాయం అండి అని చెప్పేసి పుతిన్ గారు చెప్తున్నారు. ఆ ప్రెసిడెంట్ పుతిన్ గారు ఏం చెప్తున్నారంటే వేరే దేశాలందరూ కూడా మా నుంచి కొనుక్కుంటే వాళ్ళని ఆపట్లేదు, మరి ఇండియా మీద ఎందుకు పగబట్టారు, కారణాలు ఏంటి? సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రీజన్స్ వల్ల ఏమవుతుందంటే నెగిటివ్ స్టేట్మెంట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బంగారం కాస్త పై వైపే మొగ్గు చూపుతుంది. సో స్పాట్ మార్కెట్లో కూడా గోల్డ్ రేట్స్ పాజిటివ్గానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ తర్వాత నిన్నటి నుంచి చూసుకుంటే రాత్రికి గోల్డ్ రేట్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. కాబట్టి ఆ రేట్స్ కూడా అప్డేట్ ఇస్తాము. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఇవాళ 5th December కాబట్టి 5th December ఎక్స్పైరీ అనేది ఈ రోజుతో ముగిసిపోతుంది. చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ చాలామంది 5th December ఎక్స్పైరీ వచ్చే ముందే నవంబర్ లాస్ట్ వీక్లోనే చాలామంది గోల్డ్ ఏదైతే పొజిషన్స్ ఉన్నాయో కొన్న వాళ్ళు కానివ్వండి, షార్ట్ కొట్టిన వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా జనవరి మంత్ 5th or 6th ఏదైతే ఎక్స్పైరీ కాబోతుందో ఆ జనవరి మంత్కి అందరూ గోల్డ్లో అందరూ షిఫ్ట్ అయిపోయారు. కానీ కొత్త ఎక్స్పైరీలో పెద్ద మూమెంట్, అసలైన మూమెంట్ అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, చాలా బాగా పెరుగుతున్నాయి. కానీ ఒకసారి ఎక్స్పైరీ అనేది పూర్తిగా అయిపోయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి. రేపటి నుంచి అంటే మరి రేపు 6th December కదండి, మార్కెట్స్ లేవు. అంటే దీని ఎగ్జాక్ట్ మనకి ఎఫెక్ట్ ఎప్పుడు కనబడుతుంది అంటే మండే నుంచి ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి కైండ్ ఆఫ్ మూమెంట్స్ కోసం మీరు జాగ్రత్తగా వాచ్ చేయాలి. నెక్స్ట్ వీక్ చాలా క్రూషియల్ ఉండబోతుంది. ఎందుకంటే ఇవాళ జాయింట్ స్టేట్మెంట్ ఆఫ్ 2 countries ఎప్పుడు రాబోతుంది మనకు తెలీదు. ఇది విన్న తర్వాత, దీన్ని బాగా అర్థం చేసుకున్న తర్వాత ఆ పెద్దసారి ఏం చెప్తాడో ఈ శని ఆదివారాల మధ్యలో చాలా పెద్ద పెద్ద ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ రాబోతున్నాయి. జాగ్రత్తగా
పొజిషన్స్ తీసుకునే ముందు ఒకసారి ఒక 10 మందిని అడగండి లేదా నాకు కాల్ చేయండి. ఐల్ బి ఏబుల్ టు హెల్ప్ ఆన్ దాట్. బట్ బిఫోర్ దాట్ ఫస్ట్ మనం చూద్దాము ఈ రోజున ఇంట్రాడేలో ఎలా ఉండబోతుంది. అండ్ స్పాట్ మార్కెట్ 27 రూపాయలు పెరిగిందండి. సో మనం అనుకున్నట్టుగా 24 క్యారెట్ గోల్డ్ 13,000 దగ్గరకు వచ్చేసింది. 12,966 నిన్నుంటే ఇవాళ 12,993 ఉంది. ఇన్ఎవిటబుల్ అండి, అసలు ఎవరు ఆపలేరు దాన్ని. యూ కాంట్. సో 11,885 నిన్నుంటే ఇవాళ 11,910 ఉంది, ప్లస్ బై 25 రూపీస్. అండ్ నా ఫేవరెట్ 18 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే ఇది కూడా 10,000 ఎప్పుడన్నా దాటచ్చు. సో 9,724 నిన్నుంటే ఇవాళ 9,745 ఉంది, ప్లస్ బై 21 రూపీస్. అయితే మీ అందరికీ కూడా డైలీ చార్ట్లో ముఖ్యంగా నేను చూపించాల్సింది ఏంటంటే బంగారము తనకు తాను పెరగాలని చెప్పి అనుకోవట్ల. అది మిడిల్ క్లాస్ కైండ్ ఆఫ్ అఫోర్డబిలిటీ జోన్లోనే ఉండాలి, అందరూ కూడా బంగారం కొనగలగాలి అని చెప్పేసి పాపం దాని ఉద్దేశం. ఎందుకంటే ఆ ఉద్దేశం మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మీకు చూపిస్తా. లాస్ట్ టైం ఆల్ టైమ్ హై దాటినప్పుడు 132,294 రూపాయలు వచ్చినప్పుడు ఒక సాలిడ్ కైండ్ ఆఫ్ వాల్యూమ్తో మూవ్ అయింది. దాదాపు 40,000 కంటే ఎక్కువగా లాట్స్ ట్రేడ్ అయ్యాయి. ఓకేనా? సో ఈసారి సిల్వర్ ఏం చేసిందంటే గతసారి వచ్చిన హైని దాటి సిల్వర్ పైకి వెళ్ళిపోయింది. కానీ గోల్డ్ చూడండి, లాస్ట్ టైం హైని దాటకుండా ఒక నారో కైండ్ ఆఫ్ రేంజ్ క్రియేట్ చేసింది. ఇక్కడ మీరు ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తే మీకు ఐడియా వస్తుంది. సి దిస్ ఇస్ హౌ ద కరెంట్ సినారియో గోల్డ్లో. సో గోల్డ్ ఏం చేస్తుందంటే కింద నుంచి మనం ఈ లైన్ ఇంకొక డ్రా చేస్తే మీకు ఐడియా వస్తుంది శిరీష. ఇక్కడ చూసుకుంటే చూడండి హౌ గోల్డ్ ఈజ్ ఇన్ టు అ కంప్లీట్ టైట్ సిచ్యువేషన్. అంటే ఒక సాలిడ్ కైండ్ ఆఫ్ కంజంక్షన్లో ఉంది. ఇక్కడ నుంచి బాగా పైకి వెళ్ళిపోవచ్చు ఆ పాయింట్ నుంచి, లేదంటే బాగా కింద కూడా పడిపోవచ్చు, ఏదన్నా జరగచ్చు. కానీ ఆల్ టైమ్ హై మాత్రం ఇంకా దాటలేకపోయింది. ఎందుకో చెప్తా రీజన్. ఇక్కడ మీకు ఏదైతే చూపించానో వాల్యూమ్స్, ఇక్కడ మీరు చూసుకుంటే వాల్యూమ్స్ లేనే లేవండి అసలు. దెర్ ఆర్ నో బయింగ్ వాల్యూమ్స్. ఎవరు సరిగ్గా కొనట్లేదు ఫ్యూచర్స్ మార్కెట్లో. మరి ఎందుకు పెరుగుతుంది? ద రీజన్ ఈజ్ బికాస్ ఆఫ్ ది జియో పొలిటికల్ సినారియో వల్ల. ఇక్కడ పుతిన్ గారు, అక్కడ ట్రంప్ గారు ఈ సండే లోపు మేజర్ స్టేట్మెంట్స్ ఉండబోతున్నాయి. నా లెట్ మీ గివ్ యూ ది రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఇక్కడ మనం చూసుకుందాము. ఇంట్రాడేలో చూసుకుంటే వాళ్ళ గోల్డ్ 1,30,391లో ఉంది. 300 రూపాయలు పెరిగిందండి ఆల్రెడీ ఇప్పటికే. సో 1,30,796, 1,31,511, 1,32,229 ఈ 3 రెసిస్టెన్సెస్. అంటే మనం ఆల్ టైమ్ హై చూస్తామా ఇవాళ? ఛాన్సెస్ ఉన్నాయేమో, నోబడి నోస్. సో 1,29,363, 1,28,645, 1,27,930. రికమెండేషన్స్ కాదు, ప్యూర్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫర్ యోర్ ఎడ్యుకేషనల్ పర్పస్. సో కాల్ చేయండి, ఎందుకంటే ఈ సాటర్డే సండే లోపు మీరు ఒకవేళ ఏదైనా పొజిషన్ అలాగే ఉంచుకొని మండే వరకు వెయిట్ చేశారనుకోండి, బాగా ప్రాఫిట్ కూడా రావచ్చు అండ్ పెద్ద లాస్ కూడా రావచ్చు. దాని నుంచి మీరు బయటపడాలి అనుకుంటే కాల్ చేస్తేనే మీకు ఐడియా వస్తుంది, లేదంటే మాత్రం ఇరుక్కుపోతారు. చూస్తుంటే వచ్చేలాగానే ఉంది సార్. కరెక్ట్. ఆ స్టేట్మెంట్స్ వచ్చాక మాత్రం ఇంకా గడగడలాయించే మూమెంట్స్ ఉంటాయి ఇవాళ రాత్రికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.